Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 8th June 2026. ఒకసారి క్విక్గా పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం అండ్ దాని తర్వాత ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. అండ్ ఈ వీడియో కొంచెం లెంతీ ఉండబోతుంది ఐ గెస్ బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. వీకెండే కాబట్టి అట్లీస్ట్ ఇంకొక 5-10 minutes ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి సో దట్ ఇన్ కేస్ ఎవరైనా మిస్టేక్ చేసినా మీకు అర్థమవుతుంది ఆర్ పర్ఫెక్ట్ డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకున్నా కూడా సో మీ కన్విక్షన్ ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ దట్ ఒకసారి పోల్ని చూద్దాం. బేసిక్గా సో ఏదైతే ఈవెంట్ ఉండిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈవెంట్ ఉందన్న విషయమే తెలియదు. ఎప్పుడైతే వీడియో చేశాక అట్లీస్ట్ ఫ్యూ సబ్స్క్రైబర్స్ మనకి షేర్ చేస్తుండే. అండ్ యా, సో బేసిక్గా 33 votes జనరల్గా మేజర్ పార్ట్ 43% వర్ బుల్లిష్ ఉండే. బికాజ్ ఐ డోంట్ నో, అంటే వీళ్ళ మీద నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీ సెటప్లో బుల్లిష్ ఉండి ఒక్కరోజే లాస్ ఉంటే దట్స్ ఫైన్ బికాజ్ సెటప్ మిగతా 20 days అట్లీస్ట్ మీ అండర్లో ఉంటాయి కాబట్టి. బట్ ఇక్కడ మీ పైన న్యూస్ ఇంపాక్ట్ కానీ ఆర్ ఇంకేదన్నా ఇతరత్ర ఇంపాక్ట్ ఉండి మీరు రెగ్యులర్గా లాసెస్ బుక్ చేస్తూ ఉంటే మీరు ఆలోచించుకోవాల్సిన టైం ఇది. బికాజ్ మనం ఎందుకు అంటే క్లియర్గా ఇన్స్టిట్యూషనల్ డేటాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. ఆర్ వీళ్ళు ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉన్నా సరే టైంపాస్కి చేస్తే దట్స్ ఫైన్. బట్ స్టిల్ ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోండి మీ థాట్ ప్రాసెస్ని. అండ్ మీరు బేరిష్ ఉంటే అట్లీస్ట్ ఎందుకు బేరిష్ ఉన్నారు, సో ఇన్స్టిట్యూషనల్ డేటా అండ్ ప్రైస్ యాక్షన్ త్రూనా అనేది క్లియర్గా అర్థం చేసుకోండి సో దట్ ఇంకొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ బేరిష్ వ్యూ ఉండి మళ్ళీ మీరు లైవ్లో బుల్లిష్కి షిఫ్ట్ అయ్యింటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ప్రాబ్లం బికాజ్ సైకాలజీ అనేది సెట్ అవ్వట్లేదు అనేది. సో దాన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకోండి. అండ్ సైడ్ వేస్ దట్స్ ఫైన్. ఎండ్ ఆఫ్ ద డే సైడ్ వేస్ అనేది నాకు తెలిసి స్పాట్ని స్ట్రాడిల్ చేసి ఉంటాయి 15 to 20 points అట్లా గెయిన్ చేసి ఉంటారు. అండ్ నో క్లియర్ వ్యూ ఎట్. అట్లీస్ట్ మార్కెట్లో మీకు క్లియర్ వ్యూ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా ఆర్ అప్డేట్స్ త్రూ అయినా వచ్చి ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నా. యా, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద డే వాట్ డు వి కాల్ అట్లీస్ట్ ఎంతమంది ప్రాఫిట్లో ఉండే అని ఆలోచిస్తే క్లియర్గా చూడండి. ఇక్కడ 37% ప్రాఫిట్లో ఉన్నారు, 29% మళ్ళీ లాసెస్లో ఉన్నారు. సో మీరు బుల్లిష్ వెళ్తుందనే వ్యూతోనే చేసి ఉంటే అది బిగ్గెస్ట్ మిస్టేక్. అండ్ ఎందుకు దాన్ని ఎట్లా అబ్జర్వ్ చేయాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రేక్ ఈవెన్ అట్లీస్ట్ స్విచ్ అయ్యి మంచి పని చేసి ఉంటారు. అండ్ ఈవెన్ డేస్ మార్కెట్ని వదిలేసినా కూడా ఏం కాదు బికాజ్ ఆ వోలటాలిటీని తట్టుకునే ప్రెషర్ అందరికీ ఉండదు. అండ్ కొంత ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. ఫ్లూక్లో మనీ వచ్చినా కూడా మళ్ళీ ఫ్లూక్లోనే పోతుంది. కాబట్టి ఏంటి అంటే సర్టెన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి. అండ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి నేను ట్రేడ్ ఇన్ కేస్ తీసుకున్న పొజిషనల్గా స్ట్రాటజీతో తీసుకోవాలా ఆర్ నేకుడ్ ఆప్షన్స్ ట్రై చేయొచ్చా అనేది. అండ్ కన్ఫ్యూజ్డ్ ఇది కామన్గా ఉంటుంది ఈవెంట్ డేస్ రోజు బికాజ్ మార్కెట్ న్యూస్ అంతా ఒకలాగా ఉంటుంది అండ్ సేమ్ వే ప్రైస్ యాక్షన్ ఒకలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని నేను బడ్జెట్ రోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ అందరూ బుల్లిష్ ఉండే బట్ వి వర్ ఓన్లీ బేరిష్ బికాజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డేటా రీడింగ్. ఠీకే, అండ్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి ఇది మల్టిపుల్ రిక్వెస్ట్ తర్వాత నేను ఈ పోల్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నా బికాజ్ ఒకరి నుంచి ఇంకొకరికి ఇంపాక్ట్ అవుతుంది. సపోజ్ ఇఫ్ సమ్వన్ సైడ్ అంటే బేరిష్ డేటా ఉండి బుల్లిష్ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, సో నేను రాంగ్గా ఆలోచిస్తున్నాను అనేవే చాలామందికి వస్తుంది కాబట్టి కండక్ట్ చేయలేదు. బట్ ఇది అట్లీస్ట్ ఇంకా అది ఏమవుతుంది అంటే థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. సో సబ్స్క్రైబర్స్ ఎవరున్నా కూడా ఆలోచించడానికి ట్రై చేయండి. రెగ్యులర్గా లాసెస్ బుక్ చేస్తూ ఉంటే ఒక 1 week గ్యాప్ తీసుకోండి. దాని తర్వాత ఇది అట్లీస్ట్ మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు మీకు రెట్రోస్పెక్టివ్ టైం దొరుకుతుంది. దాని తర్వాత ఆలోచించడానికి ట్రై చేయండి. యా, సో ఒకసారి క్విక్గా ప్రీ మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎప్పుడైతే మనకి వాట్ డు వి కాల్ ఫ్రైడే కోసం ఈ ఫ్రైడే ఉండి మనకి థర్స్డే క్లోజింగ్ ఇది. అండ్ ఇన్స్టిట్యూషనల్ డేటా ప్రకారం ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో సో బేసిక్గా వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు మంచి అంటే బేసిక్గా వీళ్ళు కూడా హెడ్జ్ చేసుకునే పొజిషన్స్ అన్నీ ఒక మోడరేట్ పొజిషన్స్ మాత్రం బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకునండి. అండ్ సేమ్ వే ప్రైజ్ ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 90% ఆఫ్ ద పొజిషన్స్ హెడ్జ్ చేసుకొని ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక
10-20% ఆఫ్ ద పొజిషన్స్ బేరిష్ కోసం హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళ ప్లాన్ బేరిష్ కాబట్టి ఇన్ కేస్ మార్కెట్లో ఏదన్నా బిగ్ న్యూస్ వచ్చినా వాడెవర్ వచ్చినా కూడా సస్టైన్ అవ్వడానికి ఆర్ ఇవన్నీ కవర్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ సేమ్ వే ప్రొప్రైటరీస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ప్రోస్ అనే వాళ్ళు కూడా వీళ్ళనే ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి సో వీళ్ళ థాట్ ప్రాసెస్ కూడా సిమిలరే ఉంటుంది. సో వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా హెడ్ చేసే ఉండే 90% వరకు కూడా, అండ్ ఒక మోడరేట్ క్వాంటిటీ బేరిష్ పొజిషన్సే ఉండే. అండ్ మన ఓవరాల్ వ్యూ వచ్చేసి బేసిక్గా సెల్ ఆన్ రేజ్ ఉంది. బికాజ్ ఎప్పుడైనా సరే ఇప్పుడు మన హార్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూసినా 4 హార్లీ చూసినా డైలీ చూసినా కూడా ఎవ్రీ బౌన్స్ని సెల్ చేస్తూ ఉన్నారు, ఈ బౌన్సెస్ అన్నిటిని. అండ్ మీకు ఐటీలో కూడా చూపించా, బౌన్స్ వచ్చేటప్పుడు చాలా పాజిటివ్ న్యూస్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఎప్పుడైతే రీటైలర్స్ ట్రాప్ అవుతారో దాని తర్వాత మళ్ళీ అలైన్ అయిపోతూ ఉంటుంది. సో వీటిని ఎప్పుడు కూడా బిలీవ్ చేయకూడదు. ఇది మీరు అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సేమ్ వే డేటా ఎంతో కొంత బేరిష్ ఉంది. ఇన్స్టిట్యూషనల్ డేటా ఏదైతే ఉందో అది బేరిషే ఉండే. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే వాట్ డు వి కాల్ మనకి ప్రైజ్ యాక్షన్ పరంగా డౌ థియరీ పరంగా మనకి క్లియర్గా చూసుకుంటే సెల్ ఆన్ రేజే ఉండింది. సో దీని ప్రకారం మనం చేసుకున్న ప్లాన్ ఏంటి అంటే ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడ 100 EMA ఉంటుంది, ఇది క్రాస్ చేసి పైకి వెళ్తా ఉంటే అట్లీస్ట్ ఈ లెవెల్ అనుకున్నాం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ కన్ఫర్మేషన్స్ పైన ఎంటర్ అవ్వాలనుకున్నాం. ఈవెన్ సేమ్ వే సపోజ్ ప్రైస్ తీసుకొని ఈ బ్రేక్ డౌన్ అయినా కన్ఫర్మేషన్స్ పైన ఎంటర్ అవ్వాలని డిస్కస్ చేసుకుంటా ఉండే. ఠీకే, సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది ఇన్ కేస్ లైవ్లో కూడా మనకి డేటా ఎలా స్విచ్ అవుతుంది, మనం ఎలా స్విచ్ అవ్వాలి, మన వ్యూ ఏంటి, ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. పెద్దగా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఠీకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకున్నది ఏంటి అంటే ఈదర్ ఈ లెవెల్లో కానీ రీటైలర్స్ ఫేక్ బ్రేక్అవుట్స్ అంటే ఫాల్స్ బ్రేక్అవుట్స్ చేస్తూ ఉంటుంది. ఆర్ ఈవెంట్ నిజంగా మంచి మనకి ఈవెంట్ గురించే తెలియదు కాబట్టి నాకు దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయాల్సినంత అంత నాలెడ్జ్ కూడా ఉండదు వాటిపైన. ఈవెన్ ఉన్నా కూడా వాటిపైన ఫోకస్ చేయాలి. ఠీకే, సో ఈదర్ పైకి వెళ్ళాలి ఆర్బీఐ పాలసీస్లో ఏదైనా మంచి నంబర్స్ పోజ్ చేయాలనుకున్నప్పుడు సపోజ్ వీళ్ళు ఎందుకు అలా చేస్తారంటే ఒక సైడ్ స్విచ్ అయిపోతారనమాట. సో ఇక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ చేసినా మార్కెట్ అనేది పైకి వెళ్తుంది, ఇక్కడ సపోర్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. బట్ సెల్ ఆన్ రైజ్ ఉన్నప్పుడు మనకి ఎందుకు సపోర్ట్ తీసుకుంటుంది గైస్? సో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఇక్కడ స్టక్ అవుతూ ఉంటారు. ఫస్ట్ 1-2-3 క్యాండిల్స్ చూద్దాం. ఫస్ట్ మనకి స్లైట్గా గ్యాప్ అప్ అయింది, దాని తర్వాత క్లియర్గా మనకి ఈవెన్ 1-2 క్యాండిల్స్ చూసినా కూడా ఆలోచించుకోండి ఇక్కడ ఏం జరుగుతుంది. ప్రైజ్ అనేది ఇప్పుడు అట్లీస్ట్ ప్రైజ్ పైకి వెళ్తుంది ఈ ఏరియాస్లో. ఎందుకు ఇక్కడ ఏంది మనకు పైకి వెళ్ళగానే ఇక్కడ ఎవ్వరు కూడా బయర్స్ యాక్టివ్గా లేరు. అండ్ ద వే వీ ప్లాట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎందుకు వర్క్ అవుతాయి అంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి స్విచ్ చేసుకుంటాం అండ్ RSI ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేస్తాం కాబట్టి. ఠీకే, సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రైస్ పైకి వెళ్తుందా, వెళ్ళట్లేదు కదా. అండ్ సేమ్ వే ఏం జరుగుతుంది ఇక్కడ పైకి వెళ్ళగానే విక్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ ఎవ్వరు కూడా యాక్టివ్గా లేరు, ఇక్కడ ఎవ్వరు కూడా బయర్స్ యాక్టివ్గా లేరు. ఓన్లీ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే సో వీళ్ళొక్కరే యాక్టివ్ ఉన్నారు. ప్రైస్ పైకి వెళ్తుంది బికాజ్ ఇంతకుముందు ఈరోజు బుల్లి మార్కెట్ 100 వేస్లో టెస్ట్ చేస్తుంది అని చెప్తూ ఉంటాయి కదా. సో సేమ్ వే మార్కెట్ ఏం చేస్తుంది, ప్రీవియస్ డే హైక్ అంటే చాలామంది ఈవెన్ ఐ యూస్ టు గో త్రూ అనాలిసిస్ వీడియోస్ ఎట్లా చెప్తారు ఏంటి అని ఒక 1-2 years బ్యాక్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్తుంది, ఆర్ ప్రీవియస్ డే లో బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ ట్రూ, కానీ దానికి కాంటెక్స్ట్ కావాలి. మనకి ఇక్కడ ఏం చేస్తున్నారు, అది ఫేక్ బ్రేక్అవుటా ఫేక్ బ్రేక్ డౌనా అది తెలిసిపోతుంది కదా. సో సేమ్ వే ఇక్కడ క్లియర్గా అదే ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎవరు కూడా బయర్స్ యాక్టివ్ లేరు, సెల్లర్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు టాప్ సైడ్ విక్స్ వస్తుంటే ఏంటి, ఇంతకుముందు దీని హౌ టు క్యాచ్ టాప్స్ అనే వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినండే. సో ఇక్కడ కూడా చూడండి విక్స్ వస్తే ఏం జరుగుతూ ఉంటాయి, టాప్ సైడ్ విక్స్ వస్తూ ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది, అండ్ బాటమ్ సైడ్ విక్స్ వస్తూ ఉంటే ఏం జరుగుతుంది. ఠీకే, సో ఇట్లా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి, ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు మనకి ఒక క్లారిటీ రావాలి, ప్రైస్ అనేది పైకి వెళ్ళట్లేదు. సో అట్లీస్ట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి యాక్ట్ యాజ్ అ రెసిస్టెన్స్ మనకి. ఠీకే, సో దీన్ని అట్లీస్ట్ నేను రెడ్ కలర్లో ప్లాట్ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ ఇప్పుడు మనకి ఫ్రెష్గా ప్లాట్ చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ సేమ్ వే దీన్నే తీసుకెళ్ళి ఇక్కడ ప్లాట్ చేసినా కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఒకసారి క్విక్గా చూద్దాం దీన్ని. సో
ఇప్పుడు ఈ ఛానల్ని ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వస్తుంది ఏంటి అనేది మీకు ఇప్పుడే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మనకి ఏం కావాలి, సపోజ్ ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఉన్నారో ఎవరైనా సరే ఇక్కడ జనరల్గా బేర్ పుట్ స్ప్రెడ్ చేసేస్తారు, అంటే సారీ బేర్ కాల్ స్ప్రెడ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఆప్షన్ బై డెబిట్ స్ట్రాటజీ చేసేవాళ్ళు జనరల్గా పుట్ని ఏటీఎం పుట్ని బై చేసి ఓటీఎం పుట్స్ని సెల్ చేస్తూ ఉంటారు, బికాజ్ డెబిట్ స్ప్రెడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. దాని తర్వాత మనం అర్థం చేసుకున్నా కూడా ఎప్పుడైతే ఇది క్లియర్గా చూడండి, అండ్ నేను ఈ జోన్కి రాగానే బేసిక్గా ఎందుకు ప్రాఫిట్స్ని బుక్ చేసుకోమని చెప్తా అంటే ఇదే రీజన్. మల్టిపుల్ థింగ్స్ని నేను లైవ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటా సిటీఏ, అండ్ సేమ్ వే డేటా కూడా ఐడియా ఉంది. సో ఎవరైతే టాప్ నుంచి చేస్తూ ఉంటారో ఇక్కడ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోమని చెప్పా. ఆర్ ఎల్స్ సపోజ్ ఎవరైతే ఫ్రెష్ ట్రేడ్స్ కోసం అంటే దీనికోసం ఇనిషియేట్ చేస్తూ ఉంటారో ఇక్కడ 50 EMA డౌన్ వస్తే కానీ ఆర్ ఈవెన్ ఛానల్ ఇక్కడ కానీ మనం ఎంట్రీ తీసుకోవచ్చు బేసిక్గా. టీకే, బికాజ్ అట్లీస్ట్ దీంట్లో 50% ఆఫ్ ద రిట్రేస్మెంట్ 38% కావచ్చు, 38% కావచ్చు, ఆర్ 50% కావచ్చు, ఆర్ 62.8 ఉంటుంది కదా, ఈ పర్సెంటేజ్ కూడా కావాలి. బికాజ్ అది ఎంత అనేది చెప్పలేము. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి క్లియర్ ఉండాలి, దానికి 30 to 40 పాయింట్స్ ఉండాలి. ఈవెంట్ డేస్ రోజు ఏంటి అంటే ఇంకొక 10 పాయింట్స్ ట్రిగ్గర్ పెట్టుకున్నా ఆర్ స్ట్రాటజీతో ఎంటర్ అయినా కూడా ఫైన్. అండ్ నేను ఏది కూడా మన ప్రీ మార్కెట్ నుంచి మార్చట్లేదు, మనం ఏదైతే డిస్కస్ చేసినామో దానిపైన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. టీకే, అండ్ ఈ థింగ్స్ అన్నీ కూడా ఎవ్రీవన్ నోస్ దట్ ఇది ఎట్లా డ్రా చేయాలి ఏంటి అనేది. బట్ ఇది ఓవర్ ద పీరియడ్ మనం చేసే అక్యురసీ పైన అంటే టైం పడుతూ ఉంటుంది. ఈ డ్రా చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది, బట్ ఏ ట్రెండ్ లైన్స్ ఎందుకు వర్క్ అవుతాయి, నోట్బుక్ స్టైల్లో ఎందుకు వర్క్ అవ్వవు అంటే మనం కొంచెం జుగాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రియల్ టైంలో మార్కెట్ మనం చెప్పినట్టు కాదు, మార్కెట్ చెప్పినట్టు మనం విని దానికి అలైన్ అయ్యాలి. టీకే, యా. సో ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఫస్ట్ నెక్స్ట్ క్యాండిల్ సేమ్ వే లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఈ ఛానల్ ఏదైతే మనకి ఛానల్ ఉందో ఈ ఛానల్ టాప్గా ఈ ఛానల్ ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నా పర్లేదు, ఆర్ ఈవెన్ 50 EMA ఎంట్రీ తీసుకున్నా కూడా పర్లేదు. అండ్ ఒకసారి నేను EMS ప్లాట్ చేసి కూడా చూపిస్తా. అండ్ ఈ టాప్ సిగ్నల్ అయితే అక్కర్లేదు, బికాజ్ ఇది రెసిస్టెన్స్ దగ్గరే వస్తుంది అండ్ విక్స్ ఉన్నాయి. ఇది ఎవ్రీవన్ నోస్ దట్ ఎవరైతే లాంగ్ టర్మ్ నుంచి ఫాలో అవుతూ ఉన్నారో. ఇప్పుడు 50 EMA ఇక్కడే ఉంది అండ్ ఈ ఏరియా కూడా ఈ జోన్లోనే ఉంది. సో మనకి రిట్రేస్మెంట్ ఏంటి, సపోజ్ ఈ జోన్లో మనకి 50 EMA బిలోనే ఉంది, బట్ వెంటనే ప్రైస్ అనేది స్విచ్ అయింది. ఇన్ కేస్ ఈ ఏరియాలో ఎవరైనా ఎంట్రీ తీసుకున్నా కూడా సపోజ్ మనకి ఏంటి స్టాప్ లాస్ హిట్ అయిందా, 100 EMA రెసిస్టెన్స్ పెట్టుకున్నా హిట్ అవ్వదు, అండ్ సేమ్ వే ఈ రెసిస్టెన్స్ పెట్టుకున్నా కూడా హిట్ అవ్వదు. దాని తర్వాత అట్లీస్ట్ ఎవరైతే ఫ్రెష్ ఎంట్రీస్ కోసం చూస్తారో ఇంకా తీసుకోలేదో ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ తీసుకోవచ్చు అని. ఎవరైతే నేను ఆప్షన్ బయర్స్ అని చెప్తా ఉంటాను కదా, బికాజ్ ఆప్షన్ బయర్స్కి ఫెచ్చింగ్ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడైతే బ్రేక్ డౌన్స్ బ్రేక్అవుట్స్ అయినప్పుడే ఉంటుంది. అండ్ మీరు ఈవెన్ బడ్జెట్ డే రోజు చూసినా కూడా ఏదైతే సేమ్ వే ఇంతకుముందు పాలసీస్ రోజు కూడా ప్రైస్ వస్తుంది. సో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో స్టాప్ లాస్ పెట్టుకుంటూ ఉంటారో అందరినీ తినేస్తుంది. సో ఇదేంటి అంటే ఈ వోలటాలిటీ ఏంటి అంటే ఒకటి ప్రాఫిట్ బుకింగ్ వల్ల వస్తుంది, ఒకటి పెండింగ్ ఆర్డర్స్ వల్ల కూడా రావచ్చు. కొంత వాట్ డు వి కాల్ పెండింగ్ ఆర్డర్స్, ప్రాఫిట్ బుకింగ్, ఈ 2 థింగ్స్ అనేది చాలా అండ్ హ్యూజ్ నెంబర్స్ ఆఫ్ ఇది క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, నాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ స్వింగ్స్ అన్ని కామన్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతూ ఉంటారు. అదర్వైజ్ ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ఈరోజు. అండ్ దాని తర్వాత కంప్లీట్గా మనం ఏదైతే గెస్ చేసినామో ఏదైతే ప్రెడిక్ట్ చేసినామో కంప్లీట్గా అదే లెవెల్స్ అదే కథ షార్ట్ రేట్ చేసినా కూడా 50 EMA జనరల్గా చూడండి ఇక్కడ కంప్లీట్గా 50 EMA బ్రేక్ డౌన్ తీసుకున్న తర్వాత కూడా 100 పాయింట్స్ ఫాల్ అయితే వచ్చింది. అండ్ ఇదే లెవెల్లో ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానీ ఆర్ ఈవెన్ మెయిన్ ఛానల్లో కానీ, మెయిన్ ఛానల్లో కొన్ని తక్కువ అప్డేట్స్ ఉంటాయి, బికాజ్ కొంతమంది స్వింగ్ ట్రేడర్స్ ఉండొచ్చు, వాళ్ళ అసెట్ ఇదే కావచ్చు. సో అందుకని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. ఎవరైతే అట్లీస్ట్ నేను లెవెల్స్ ఓవర్ నాయిస్ వాట్ వి కాల్ ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో అప్పుడప్పుడు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. సో అవి చూసి ఎవరికైనా అర్థమైన వాళ్ళకి ఏంటి అంటే సో ఇది నాకు యూజ్ అవుతుంది అడిషనల్ కన్విక్షన్ కింద అనుకున్నప్పుడు లెవెల్స్ ఓవర్ నాయిస్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ వెరీ నామినల్ ఛార్జెస్ ఉంటాయి, దానిపైన పెద్ద హెడేక్ కూడా ఉండదు మీకు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్కడో చోట ఏదో ఒక రోజు మీకు బిగ్ లాస్ నుంచి కాపాడడం జరుగుతుంది, ఆర్ మంచి మంచి ప్రాఫిట్స్ నుంచి అర్న్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి, బికాజ్ అడిషనల్ కన్విక్షన్ కోసం యూజ్ చేసేటప్పుడు. టీకే, సో ఈ లెవెల్లో మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే చూడండి ఇది ఫేక్ బ్రేక్ డౌన్ అంటే ఫాల్స్ బ్రేక్ డౌన్ లాంటి సినారియో. దాని తర్వాత ప్రైస్ చూడండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది అనేది. సో ఇదే అనమాట మార్కెట్లో మనకి కావాల్సిన కన్విక్షన్. ఎందుకు ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నా
ఎండ్ ఆఫ్ ద డే ప్రశాంతంగా ఆలోచించండి. నేను ఇది ఎండ్ ఆఫ్ ద డే కాదు, మార్కెట్ లైవ్లోనే నేను ప్రెడిక్ట్ చేసుకొని ప్లాట్ చేసుకున్న లెవెల్స్ నాకు తెలిసి ఎల్ఓఎన్లో కానీ ఆర్ ఈవెన్ మెయిన్ ఛానల్ కూడా పోస్ట్ చేసిన ఐడియా లేదు. బట్ యా, సో క్లియర్గా చూడండి ప్రైస్ ఎప్పుడైతే మనకి ఏం జరుగుతుంది, ఛానల్ టాప్కి వెళ్ళింది, మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసుకున్న ఛానల్లో ఛానల్ టాప్, ఛానల్ బాటమ్, మళ్ళీ ఛానల్ టాప్కి వెళ్ళి బాటమ్, మళ్ళీ తర్వాత ఛానల్ టాప్. ఇది ఎవ్రీడే ఉంటుంది అంటే కాదు, ఎక్కువ ఈవెంట్ డేస్ అప్పుడు ఇలా ఉంటుంది. అండ్ ఇంకొక కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే ఏదైతే ఏరియా ఉందో, నేను ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ జోన్ అని చెప్తానో, ఒక 2-3 డేస్ నుంచి ఏం చేస్తున్నారంటే, సపోజ్ నేను ప్రాఫిట్ బుకింగ్ అని చెప్తే ఎంతో కొంత బౌన్సెస్ అని చెప్పి అక్కడ స్వింగ్ ఎంట్రీస్ తీసుకొని ప్లాన్ చేస్తూ ఉన్నారు, విచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ సజెస్టబుల్. అది కంప్లీట్గా రాంగ్ మెథడాలజీ, కంప్లీట్ రాంగ్ అది. బికాజ్ అది ఎప్పుడు స్విచ్ అయ్యేది తెలియదు, సడన్గా స్విచ్ అయ్యి సడన్గా కిందికి వస్తుంది, వెళ్తుంది. సో అది పర్ఫెక్ట్ కాదు. అండ్ అట్లీస్ట్ సో ఈ మార్కెట్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే బుల్లిష్ ఉన్నారో, ఎందుకు బుల్లిష్ ఉన్నారో, న్యూస్ ఇంపాక్టా ఏంటి అనేది దాన్ని రిఫైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఓన్లీ థింగ్ ఈజ్ మీ పైన ఎవరి ఇంపాక్ట్ ఉంది దాన్ని పాజ్ చేయండి. ఫస్ట్ కొన్ని రోజులు పాజ్ చేయండి, దాని తర్వాత రెజ్యూమ్ చేద్దురు బేసిక్గా. సో అర్థం చేసుకోండి, కొన్ని రోజులు ఆపేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీ బ్రెయిన్కి ఫ్రెష్ డేటా అయినా సరే ఫీడ్ చేయడం ఛాన్సెస్ ఉంటుంది. ఇది సైకాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇండివిజువల్ ట్రేడర్స్ ఉంటారు, ఒక సర్కిల్లో ఉండరు. ఈవెన్ సర్కిల్ ఉన్నా కూడా వాళ్ళు ఇంకొంతమంది ఎలాంటి గ్రూప్ ఉంటారు అంటే, సో అట్లీస్ట్ వాళ్ళకి ఆల్రెడీ 30-40 lakhs పోగొట్టుకుని ఉంటారు, ఆర్ 1 crore పోగొట్టుకుంటారు, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే మార్కెట్ వేస్ట్, మార్కెట్లో ఏవి జరగవు అనే సైకాలజీకి వచ్చేస్తూ ఉంటారు. ఈ ఇంపాక్ట్ వేరే వాళ్ళ మీద కూడా పడుతూ ఉంటుంది. సో ఇట్లా మీ పైన ఎవరైనా ఉంటే కంప్లీట్గా ఆ గ్రూప్ని అవాయిడ్ చేయండి. సో దట్ అట్లీస్ట్ మీరు ఫ్రెష్గా మళ్ళీ రీసెర్చ్ స్టార్ట్ చేయండి. అండ్ ఎప్పుడైనా సరే జనరల్గా ఒక కాల్ని కొనడం వస్తే, మనకి ఒక పుట్ని కొనడం వస్తే ట్రేడింగ్ వచ్చినట్టు కాదు. మీరు జస్ట్ ఒక 5,000 పెట్టి ఆలోచిస్తూ ఉంటే అవతల ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో, ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు 500 crores పెట్టి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇమాజిన్ మీ 5,000 ఎక్కడ, 500 crores ఎక్కడ, ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్. సో దీనిపైన ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో మనము ఆప్షన్ బయర్స్ అండ్ మార్కెట్లో లో క్యాపిటల్తో చాలా హై ప్రాఫిట్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు అందులో జమ్ అయి ఉండాలి. నార్మల్గా ఉంటే నడవదు. బికాజ్ అందులో ఒక్కడిలా ఉంటే కూడా వర్కౌట్ కాదు. అది వీడిలో ఒక్కడిలా టాలెంట్ని పెంచుకోవడానికి ట్రై చేయండి, అప్పుడే అది వర్క్ అవుతుంది. అదర్వైజ్ ట్రేడింగ్ అనేది డిఫికల్ట్. అండ్ సేమ్ వే ఇప్పుడు డాక్టర్ కానీ లాయర్ కానీ ఏదైతే ప్రాక్టీస్ చేశాక వస్తుందో అప్పుడు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది తప్పిస్తే ఈ నాయిస్ యూట్యూబ్లో కానీ ఆర్ ఎక్కడో చూసి మనం ట్రేడ్ చేస్తూ ఉంటే రాదు. అది బారోడ్ కన్విక్షన్, ట్రేడ్ ఎందుకు తీసుకున్నామో కూడా ఐడియా ఉండదు. అండ్ చాట్స్ మాట్లాడతాయి అంటే నిజంగా మాట్లాడతాయి, మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ వే టెలిగ్రామ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా, ఈ ట్రెండ్ లైన్ కూడా పెట్టిన. అండ్ సేమ్ వే ఎవరైతే అట్లీస్ట్ నాకు ప్రాఫిట్స్ బుక్ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టి అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే కైండ్ వర్డ్స్ ఎవరైతే చెప్పారో, నిజంగా మీ ట్రస్ట్కి అండ్ ద వే యూ పీపుల్ ఆర్ ప్రాక్టీసింగ్ ఈజ్ ఇమ్మెన్స్. సో చాలా మంచిగా అనిపిస్తుంది సేమ్ వే అలా చేసినప్పుడు కూడా. అండ్ ఇక్కడ క్లియర్గా కూడా చెప్పాను నేను, జనరల్గా ఇవన్నీ ఎల్ఓఎన్ అప్డేట్స్, బట్ ఇక్కడ కూడా మంచి మెన్షన్ చేస్తూ ఉండే ఎవరైతే 100 EMA బ్రేక్ డౌన్ తీసుకొని చేసుకున్నారో ఈ ఏరియాస్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి అని చెప్పేసి, ఆర్ లాక్ చేయమని చెప్పేసి. అండ్ ఇక్కడ క్లియర్గా చెప్పినండే 50 EMA బ్రేక్ డౌన్ అయితే మంచి ఫాల్ వస్తుంది అని చెప్పి. ఎవరైతే ఈజీగా 100 EMA దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుందో వాళ్ళందరికీ కూడా బెనిఫిటే ఉంటుంది. సో అట్లీస్ట్ ఎవ్రీడే ఈ పోల్లో మీ వ్యూ అడుగుతాను. అండ్ అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద డే మీరు ప్రాఫిట్లో ఉన్నారో లాస్లో ఉన్నారు, వీటిపైన ఏంటి అంటే మీకు అట్లీస్ట్ వేరే వాళ్ళ చూసి ఇన్స్పైర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అందరూ వాట్ డు వి కాల్ మీ ఎగ్జాక్ట్ ఒపీనియన్ని పోజ్ చేయడానికి ట్రై చేయండి, అదర్వైజ్ వేరే వాళ్ళకి కూడా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. టీకే యా. సో ఇండికేటర్ సేమ్ వే మనకి లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ 1-2 months ఏంటి అంటే, లాస్ట్ మంత్ పర్లేదు ఇండికేటర్, అండ్ అంతకుముందు ఏంటి అంటే కొంత తక్కువ పాయింట్స్ వచ్చినాయి, అట్లాంటి థింగ్స్ అన్నీ ఉండే కదా. బట్ ఇక్కడ చూడండి ఫస్ట్ వీక్లోనే మనకు వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్ 360 points. ఇది సింగిల్ లాట్తోనే. టీకే ఓన్లీ 1:2 1:2 1:2 దగ్గర ఎగ్జిట్ అయితేనే టీకే. బట్ ఇదేంటి అంటే కొంచెం ఒక అనాలిసిస్ వీడియో చూడాల్సి ఉంటుంది. అనాలిసిస్ వీడియోలో మనకి జస్ట్ ఆ 5-10 minutes స్పెండ్ చేయగలిగితే మనం
మనం జనరల్గా సింగిల్ లాట్తో మనం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయగలుగుతాం అంటే అట్లీస్ట్ ఆప్షన్ చార్ట్లో వచ్చేవరకు చూడండి ఎగ్జాక్ట్గా ఎన్ని పాయింట్స్. మార్కెట్ ఎక్కడైనా పోనీయండి 1:2 రాగానే ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే ఇంత ఈజీగా ఉంటుంది లైఫ్ స్టైల్ అనేది ట్రేడింగ్. టీకే, బట్ దాన్ని క్యాప్చర్ చేసి ఉంటే మనం 860 పాయింట్స్. సో ట్రైలింగ్ అనేది చేయడానికి ట్రై చేయండి, లాక్ చేసి ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే 5 ట్రేడింగ్ సెషన్స్, ఓన్లీ 6 ట్రేడ్స్, 6 ట్రేడ్స్కి 6 హిట్. ఎక్కడైతే నేను అనాలిసిస్లో ఈ మనకి బేరిష్ వ్యూ ఉండి బుల్లిష్ వెళ్తే వద్దు అని చెప్తా కదా, అట్లాంటివన్నీ జనరల్గా లాస్ట్ మంత్ కానీ మీకు అట్లా క్లియర్గా చూసుకుంటే తెలుస్తూ ఉంటుంది స్టాప్ లాస్లు ఎన్ని హిట్ అవుతున్నాయి ఏంటి అనేది. అండ్ ట్రేడ్సే అవాయిడ్ చేస్తాం కదా, మనకి ఇక్కడ తెలిసిందల్లా ఒకటే, ఈధర్ మనకి ట్రేడ్ ఉందా లేదా ట్రేడ్ని అవాయిడ్ చేయాలా. సో సింపుల్ థింగ్, ఓన్లీ థింగ్ ఈజ్ ఏదైనా సరే చాలా పద్ధతిగా నిష్టగా ఫాలో అయితే ప్రతిదీ సక్సెసే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం డౌట్ఫుల్గా ఉన్నప్పుడు మిగతా అన్నీ కూడా డౌట్ఫుల్గానే ఉంటాయి. యా, ఇది ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ మండే కోసం ఎట్లా ఉందో ఒకసారి ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా, అండ్ వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డేకి ఏంటి అంటే అక్కడ నాకు తెలిసి ఫాల్స్ బ్రేక్ డౌన్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో స్టక్ అయినారు. వీళ్ళు పొజిషనల్గా బుల్లిష్ ఉన్నా కూడా మండే కోసం మాత్రం కొంత బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ కూడా వీళ్ళ ఓవరాల్ పొజిషన్స్ అన్నీ చూసుకుంటే జనరల్గా వీళ్ళు కొంత మ్యాక్సిమం పోర్షన్ వీళ్ళు హెడ్ చేసే ఉన్నారు, వెరీ నామినల్ క్వాంటిటీ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొప్రైటరీస్ జనరల్గా వీళ్ళ పొజిషన్స్తో బ్లవ్ చేస్తూ ఉన్నారు మండే కోసం, ఆర్ స్టక్ అయి ఉంటారు. లెట్స్ సీ. సో వీళ్ళు ఏంటి అంటే ఒక మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అనేవి హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా జనరల్గా మనకి ఎఫ్ఐఎస్కి ప్రొప్రైటరీస్కి మధ్యన పొంతన లేదనుకోండి, అంటే ఒకరు బేరిష్ ఉండి ఒకరు బుల్లిష్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనం ఎక్కువ ప్రైస్ యాక్షన్ పైన డిపెండ్ అవుతాం అండ్ కొంచెం జోన్ని ప్రాంప్ట్గా పెట్టుకోవడం ట్రై చేస్తూ ఉంటాం. టీకే, జోన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటాం, దాన్ని దాటితే దాని బ్రేక్అవుట్ అయితే వెళ్తూ ఉంటుంది అనేది డిస్కస్ చేసుకుంటాం. జనరల్గా డిఐఎస్ మనం కన్సిడర్ కూడా చేయాలి. ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు కానీ మనం బుల్లిష్ చేయకుండా ఉండడం. సో మనకి కీ లెవెల్స్ అనేటివి ఉంటాయి. అండ్ సేమ్ వే క్లయింట్స్ బేరిష్ ఉన్నారు కదా అని చెప్పి మనం బేరిష్ చేయకుండా ఉండడం కాదు, అండ్ ప్రొప్రైటరీస్ బుల్లిష్ ఉన్నారని చెప్పేసి మనకు స్టార్టింగ్ క్యాండిలే బుల్లిష్ వెళ్ళడం కాదు. ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. తెలిసి అందరూ అంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసుంటారు. సో 300+ పాయింట్స్ అయితే 350 ఆర్ 300+ పాయింట్స్ అయితే డౌన్ అయి ఉంటుంది. బట్ స్టిల్ మనం ప్రతిదానికి వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడ క్లియర్గా చూడండి, మనకు క్లియర్గా తెలిసిపోతూ ఉంది. జనరల్ వీకెండ్స్ ఇప్పుడు పొజిషన్స్ హోల్డ్ చేయట్లేదు, బట్ ఐ యూస్ టు యాక్చువల్గా ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, సెల్ ఆన్ రేజ్ ఉందా లేకుంటే బై ఆన్ డిప్స్ ఉందా. జనరల్గా సెకండ్ వేవ్ స్టార్టింగ్ అండ్ ఇది ఫోర్త్ వేవ్ వచ్చు. సో ప్రతిసారి ప్రైస్ వెళ్ళగానే సెల్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నిన్న జరిగింది కూడా ఇదే. మళ్ళీ ఎక్కడ ఆపుతారు ఇది? అట్లీస్ట్ ఆర్ఎస్ఐ డైవర్జెన్సెస్లో మనకు తెలుస్తుంది కదా, ప్రైస్ ఇన్ కేస్ ఇక్కడికి వచ్చినా ఆర్ ప్రైస్ ఫాలో అవుతూ వచ్చినా. మనకి హార్లీ టైం ఫ్రేమ్లో కూడా బ్రేక్ డౌన్ కూడా ఉంది కదా. సో ఇట్లా మనం ప్లాన్ చేసుకొని ఐడెంటిఫై చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఒకసారి రేపటి గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైస్ ఈఎంఎస్ కిందే ఉంది. ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లో కానివ్వండి ఆర్ 15 మనం ఏదైతే ఇంట్రాడే టైం ఫ్రేమ్ ఉంది కదా, ఇంట్రాడే టైం ఫ్రేమ్లో చూసినా కూడా జస్ట్ ఎ మూమెంట్, ఎక్కడ చూసినా కూడా. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ లైన్ ఇట్లా డ్రా చేసుకోండి, ఇది కూడా ఒక యూజ్ అవుతుంది. అండ్ సేమ్ వే ఫస్ట్ ఏంటి అంటే మనకి ప్రైస్ అనేది ఎస్జిఎక్స్ నిఫ్టీలో డౌన్ ఉంది అండ్ మల్టిపుల్ థింగ్స్ ఉండొచ్చు. ఇది ప్రీ మార్కెట్లో సెట్ అయిపోయింది అనుకోండి, సపోజ్ వాట్ డు వి కాల్, జనరల్గా మనకి 100-150 పాయింట్స్ ఉన్నాయనుకోండి. లాస్ట్ వీకెండ్ కూడా జనరల్ 450 పాయింట్స్ ఉండే నేను వీడియో చేసేటప్పటికి. బట్ మనం 1 డే గ్యాప్ ఉండింది, హాలిడే ఉంది వెనస్డే రోజు ఆర్ థర్స్డే రోజు. సో దాని తర్వాత చూసుకుంటే ఫ్లాట్ ఓపెన్ అయింది, ప్రైస్ అనేది డౌ థియరీ వైలేషన్ అయ్యి మళ్ళీ గ్యాప్ డౌన్ అయింది. సేమ్ వే మనకి మార్కెట్ ఎలా ఉన్నా ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎలా ఉన్నా కౌంటర్ ట్రేడ్స్ ఉండవు అందులో, కాబట్టి మన మార్కెట్ క్లోజ్ అయ్యాక కాబట్టి స్టిల్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఆర్ ఇన్ కేస్ డైరెక్ట్గా ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఫస్ట్ మనకి ఇద్దరికి డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం చేసేది ఏంటి అంటే, మీరు మల్టిపుల్ టైమ్స్ చూసుంటారు ఇప్పటికీ కూడా, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అవుతుందో, కిందికి వస్తూ ఉంటుందో, ఇది ఎందుకు అంటే మెయిన్గా ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు కాబట్టి వీళ్ళ కోసం ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ప్రైస్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయ్యి ఒక మనకి జనరల్గా కన్ఫర్మేషన్ డౌ థియరీతో ఇస్తూ ఉన్నా, ఆర్ ఈవెన్ 5 minutesలో దొరికినా కూడా, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. ఠీకే. అండ్ ఎప్పుడైతే ప్రైస్ బ్రేక్అవుట్ అవుతుందో, ఫ్లాట్ ఓపెన్ అయ్యి దాని తర్వాత ప్రైస్ పైకి వెళ్ళి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతూ ఉంటుందో, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. ఎందుకు అనేది క్లియర్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరల్గా స్వింగ్ ఎప్పుడైతే మనకి సైడ్ వేస్ మార్కెట్ని ఎట్లా ప్రెడిక్ట్ చేస్తాం, సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూసినాం, మొన్న కూడా చూసినాం. ఎప్పుడైతే బిగ్ ప్లేయర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటుందో, అంటే పొజిషనల్గా డిఫరెంట్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉంటారు, ఆ రోజు మోస్ట్లీ ఏంటి అంటే మనకి మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉంటుంది. ఆర్ ఎల్స్ సపోజ్ గ్లోబల్ క్యూస్లో చేంజెస్ వచ్చినాయి అనుకుందాం, ఎఫ్ఐఎస్ ఇక్కడ స్ట్రాంగ్, జనరల్గా గ్లోబల్గా ఉండే న్యూస్ కానీ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళ ఈవెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్. అండ్ ఇండియన్ మార్కెట్ పైన ప్రొపరేటరీ స్ట్రాంగ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు యూఎస్ మార్కెట్స్కి కానీ గ్లోబల్ మార్కెట్స్కి కానీ దేనికి కానీ సంబంధం ఉండదు. కొంత ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతిని సడన్ స్విచెస్ వస్తూ ఉంటాయి. ఈవెన్ సమ్ టైమ్స్ యూఎస్ మార్కెట్ 2% డౌన్ అయినా కూడా ఇండియన్ మార్కెట్ 0.5%లోనే అప్లోనే క్లోజ్ అయింది. సో ఇట్లాంటి థింగ్స్ అని కూడా మనం వీటిని కన్సిడర్ చేయకుండా ఇండియన్ మార్కెట్ పైన ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, రీటైలర్స్ని ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు, బికాజ్ ఎమోషన్స్తో ట్రేడ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. సపోజ్ మనకిప్పుడు అండ్ అందరికీ ఇదే ఐడియా వస్తుంది, సో ఫ్లాట్ ఓపెన్ అవ్వకపోతే డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అవుతే ఆర్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే జోన్ ఉందో, ఈ జోన్ పర్సనల్గా మేము ఏదైతే డేటా ఇంటెన్సిటీతో వచ్చే జోన్ ఏదైతే ఉందో, ఈ జోన్ బ్రేక్ డౌన్ అవ్వనంత వరకు, సపోజ్ మనం చాలాసార్లు చూసినాం, ఇన్ కేస్ ఈ జోన్లో ఓపెన్ అయినా ఆర్ ఈ ఏరియాలో ఓపెన్ అయినా కొంత ఫాల్స్ బ్రేక్ డౌన్ చేసేసి ప్రైస్ పైకి వెళ్తా ఉన్నా, సో అంటే ఎలా అంటే సపోజ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోజ్ ఈ జోన్లోనే ఓపెన్ అయింది, డైరెక్ట్ మళ్ళీ జనరల్గా ప్రైస్ ఇక్కడే సైడ్ వే స్ట్రక్చర్ ఉంటూ బాటమ్ సైడ్ విక్స్ వస్తూ ఉండు ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి స్టిల్ ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇది ఆప్షన్ సెల్లర్స్ ఎంట్రీస్ లెవెల్స్ అనమాట, స్వింగ్ ట్రేడ్స్ అనేటివి. సపోజ్ ఒక డౌ థియరీ వైలేట్ అయ్యి పైకి వెళ్తూ ఉంటే మీ స్టాప్ లాస్ క్లియర్గా ఉంది అనుకోండి, అప్పుడు దీన్ని లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్గా కన్సిడర్ చేయొచ్చు. బికాజ్ ఇది సడన్గా కిందికి వచ్చినా కూడా మనకు పోయేది ఎంత, జనరల్ లో ప్రాబబిలిటీ అంటే 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీతో చేస్తాం. 10 to 20 లాట్స్ కాదు, మీరు 10 లాట్స్తో చేసే వాళ్ళు అయితే జనరల్గా 1 or 2 లాట్స్తో చేస్తారు కాబట్టి క్యాపిటల్కి వచ్చే ఇబ్బంది ఉండదు. సో దీన్ని మైండ్లో పెట్టుకొని చేయడానికి ట్రై చేయండి. టీకే. ఆర్ ఎల్స్ డైరెక్ట్ ప్రైస్ సపోజ్ ఈ లెవెల్లోనే ఓపెన్ అయింది, డౌ థియరీ వైలేషన్ లేదు, ప్రైస్ ఇంకా కిందికి వస్తూ ఉంది, ఈవెన్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని వస్తున్నా కూడా జనరల్గా లైక్ ఒక మంచి వెరీ నామినల్ క్వాంటిటీ, అది అవాయిడబుల్ సినారియో, బట్ స్టిల్ ఎవరికైనా బుల్లిష్ చేయాలి అనుకుంటే, బికాజ్ ప్రొప్రైటరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పొజిషన్స్ని ఏంటి అంటే మనం మోస్ట్ ఆఫ్ ద డేస్ చూసినాం. ప్రైస్ మీకు అది చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ ఏమో. సో అందుకే ఈరోజు కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, సో అందుకే చాలా టైం టేకింగ్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ప్రైస్ ఇలా డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి దాని తర్వాత చూడండి ప్రైస్ ఇలా పైకి వెళ్ళింది, ఇక్కడ కూడా గ్యాప్ డౌన్ అయ్యి ఎవరైతే రీటైలర్ స్విచ్ అయిపోయి లాసెస్ బుక్ చేసుకున్నాక మళ్ళీ ప్రైస్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు అంటే ఈ డేస్లో ప్రొపరైటరీస్ బుల్లిష్ ఉన్నప్పుడు ఆర్ ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నప్పుడు ఇట్లాంటి సినారియోస్ జరుగుతూ ఉంటాయి. సో సేమ్ వే ఈ ఏరియాలో చూసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మార్కెట్లోంచి రీటైలర్స్ని పంపించేయాలి బయటికి. సో ఎందుకు అంటే వీళ్ళు సైకాలజీ స్ట్రాంగ్ ఉండదు, లేదా సబ్జెక్ట్ కూడా స్ట్రాంగ్ ఉండదు కాబట్టి. ఓన్లీ థింగ్ ఈజ్ ఓ గ్రీన్ క్యాండిల్ చూసి బుల్లిష్ అనుకుంటారు, ఒక రెడ్ క్యాండిల్ చూసి బేరిష్ అనుకుంటారు కాబట్టి. సో దీనిపైన ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోజ్ ఇందులోనే ప్రైస్ మార్కెట్ సడన్గా మన ప్రీ మార్కెట్లో సెట్ అయిపోయి మార్కెట్ అనే సైడ్ వేస్ ఉంటే స్వింగ్ ఎంట్రీస్ స్వింగ్ ఎగ్జిట్స్ అనేది చేసుకోవచ్చు. ఇది చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన, దిస్ ఫైన్. ఠీకే. బట్ ఎప్పుడైతే ప్రైస్ గ్యాప్ ఈ లెవెల్ని గ్యాప్ ఈ పైకి వెళ్తూ ఉంటుందో, బికాజ్ ఆఫ్ ప్రోస్ పొజిషన్స్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతిదానికి కాంటెక్స్ట్ ఉండాలి. సో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. బికాజ్ స్టిల్ ఇది ఎందుకు అంటే ఓన్లీ ప్రోస్ పొజిషన్స్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే డైవర్జెన్సెస్ ఉన్నాయి కాబట్టి. బట్ స్టిల్ దీనికంటే ఎక్కువగా కూడా ఇప్పుడు మనకి ఏంటి జనరల్గా సెల్ ఆన్ రేజ్ యాక్టివ్గా ఉంది, సపోజ్ ఇది బ్రేక్ డౌన్ కిందికి వెళ్తా ఉంటే ఇది మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ బికాజ్ ఆఫ్ ఎఫ్ఐఎస్ పొజిషన్స్. అండ్ సేమ్ వే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయింది, 350 పాయింట్స్ గ్యాప్ అయిపోయినప్పుడు ఈ లెవెల్స్ అనేటివి సపోర్ట్గా యాక్ట్ చేయొచ్చు. ఒక డౌ థియరీ వైలేషన్ తర్వాత లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్స్ అనేవి చేయొచ్చు.
టీకే స్టిల్ ఈ అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు అన్న రావచ్చు, ఆర్ ఎంతో కొంత మనకి మార్కెట్లో మనం అట్లీస్ట్ వాట్ డు వి కాల్ సిస్టమ్ పైన ఉన్నందుకు కొంత డేకి వచ్చే శాలరీ అయితే మన శాలరీలో సపోజ్ ఒక 3% 4% తీసుకున్నా కూడా మనం జనరల్గా మనం ఫిల్ చేసిన మన ట్యాంక్ ఉంటుంది కదా, మన శాలరీ ట్యాంక్, అందులో ఫిల్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం కదా. సో ఇది అనమాట. బట్ అవాయిడ్ చేసినా కూడా పర్లేదు. మీకు ఎప్పుడైతే కన్ఫ్యూజన్ ఉంటుందో ఆ రోజు కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. యా, సో ఇక్కడితోని మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే అయిపోయింది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరికైతే డేటా బ్రేక్డౌన్ నేర్చుకోవాలంటుందో పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ మీకు డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. ఈవెన్ ఇండికేటర్ యూజ్ చేయాలన్నా కూడా, ఆర్ ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్ అప్డేట్స్ కూడా మీకు అర్థమయ్యి అది యూజ్ అవుతుంది అనుకుంటే పింగ్ చేయండి. ఆర్ ఈవెన్ డిస్క్రిప్షన్లో కూడా మీకు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ఈ వాట్ డు వి కాల్ వీక్లీ అయితే 299 రూపీస్ అనుకుంటా, మంత్లీ అయితే 999. ఇది పే చేసే కంటే కూడా, ఈ నామినల్ ఛార్జెస్ పే చేసే కంటే ముందు కూడా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూడండి. సేమ్ వే మీరు అలిస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇండికేటర్ అనేది ఫ్రీ ఉంటుంది. మీరు అట్లీస్ట్ యాక్టివ్ యూజర్ అయి ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అట్లీస్ట్ మాతో మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. సో అకౌంట్స్ ఓపెన్ చేయడానికి అవ్వదు అనుకుంటే ఈవెన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సేమ్ వే అవి కూడా లెవెల్స్ ఓవర్ నాయిస్ ఫీ ఛార్జెస్ లానే ఉంటుంది. యా, సో దట్స్ ఆల్ ఫర్ నౌ, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ ఓకే, టేక్ కేర్.